ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల పరిస్థితులు నెలకొన్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ నుంచి తమకు ఊహించని కానుక లభించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ బహుమతి చమురు, గ్యాస్ సరఫరాకు సంబంధించినది పేర్కొన్నారు. ఇరాన్ పంపిన ఈ భారీ కానుక విలువ చాలా అపారమైనదని ట్రంప్ అభివర్ణించారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం తారాస్థాయికి చేరిన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ చమురు సరఫరాకు జీవనాడైన హొర్మూజ్ జలసంధికి సంబంధించి ఇరాన్ నుంచి తమకు అద్భుతమైన బహుమతి లభించిందన్నారు. ఇస్లామిక్ రిపబ్లిక్ పంపిన ఆ కానుక అణు సంబంధమైంది కాదని, చమురు, గ్యాస్తో ముడిపడి ఉందని తెలిపారు. అయితే ఆ కానుక ఏమిటన్నది స్పష్టం చేయలేదు. ఇరాన్తో యుద్ధం ముగించే విషయంపై శ్వేతసౌధంలో మాట్లాడిన ట్రంప్ అణ్వాయుధాన్ని ఎప్పటికీ తయారు చేయబోమని టెహ్రాన్ అంగీకరించిందని తెలిపారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు పలువురు అగ్రశ్రేణి సైనికాధికారులు అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మరణించడంతో అక్కడి నాయకత్వంలో గణనీయమైన మార్పొచ్చిందని వెల్లడించారు. ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్కు చెందిన సరైన వ్యక్తులతోనే చర్చలు జరుపుతున్నామన్న ట్రంప్ యుద్ధంలో తాము విజయం సాధించామని పునరుద్ఘాటించారు. అయితే ఈ యుద్ధం ఇంత త్వరగా ముగిసిపోవడం తమ రక్షణ మంత్రి పీట్ హెగ్సెట్ ను నిరాశపరిచిందని ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించారు. ఇరాన్తో జరిగే చర్చల కోసం ట్రంప్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో పాటు తన అల్లుడు జారెడ్ కుష్నర్, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ తదుపరి చర్చల్లో పాల్గొంటారని ట్రంప్ పేర్కొన్నారు.